జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అయ్యారా? మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ప్రచారం కారణంగానే బీజేపీ అభ్యర్థులు భారీ విజయాన్ని నమోదు చేశారా? ఇక మీదట పవన్ కళ్యాణ్ సేవలకు విస్తృతంగా వాడుకోవాలని కమలం పార్టీ భావిస్తోందా? త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ కూడా పవన్ సేవలను వాడుకునేందుకు కమలం పార్టీ కసరత్తు చేస్తోందా? మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. మరోసారి కమలం పార్టీ తమ అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇక మహారాష్ట్రలో బీజేపీ విజయం వెనుక కీలక పాత్ర పోషించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 21 అసెంబ్లీ సీట్లు, 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేసి అన్ని చోట్ల సక్సెస్ అయ్యారు. అదే రిజల్ట్ ను మహారాష్ట్రలో సైతం రిపీట్ చేశారు పవన్ కళ్యాణ్. అయితే ఇక్కడ ఓ చిన్న తేడా ఉంది. ఏపీలో పోటీ చేసి గెలిస్తే మహారాష్ట్రలో ప్రచారం చేసి గెలిచారు. ఆయన మహారాష్ట్రలో చేసిన ప్రచారం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పవన్ 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ తరపున 2 రోజుల పాటు ప్రచారం చేశారు. అక్కడ రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించారు. పూణే కంటోన్మెంట్, బల్లార్పూర్, బెంగళూరు, షోలాపూర్, లాతూర్లలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. తెలుగు వాళ్లు పెద్ద సంఖ్యలో నివసించే వారి ఓట్లే లక్ష్యంగా ప్రచారం సాగింది. పవన్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లోని బీజేపీ అభ్యర్థులు అందరూ గెలిచి సక్సెస్ కొట్టారు. ఇదిలా ఉంటే ఏపీలో పవన్ కళ్యాణ్ కు ప్రధాని మోదీ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని మోదీ వచ్చినప్పుడల్లా ఆయన పవన్ కళ్యాణ్ కు తగిన ఎలివేషన్లు ఇస్తుంటారు. గతంలో ప్రధాని మోదీ స్వయంగా తుఫాన్ అంటూ పవన్ కళ్యాణ్ ను పొగడడంతోనే ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఫోన్ చేసి మరి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి పంపించారని చెబుతున్నారు. అందుకే పవన్ క్రేజ్ ను నార్త్ లోను వాడుకోవాలన్నది మోడీ ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ ను రంగంలోకి దించడానికి కారణం అదేనని చెబుతున్నారు. అయితే బీజేపీకి పవన్ ను బ్రాండ్ అంబాసిడర్ గా మార్చే ప్రయత్నంలో మోడీ ఓ రకంగా సక్సెస్ అయ్యారు. త్వరలో రాబోయే ఎన్నికల్లో కూడా బీజేపీ తరపున ప్రచారం కోసం పవన్ ని రంగంలోకి దింపే ఆలోచన ఆయనకు ఉందని తెలుస్తోంది. ఇప్పటికైతే మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ తన మానియా చూపించగలిగాడు. ఆంధ్రలో ఎలాగైతే 100% స్ట్రైక్ రేట్ తో జనసేనని గెలిపించాడో అలానే మహారాష్ట్రలోనూ తాను ప్రచారం చేసిన ప్రతి చోట బీజేపీ జెండా ఎగరవేసేలా చేశారని జన సైనికులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దింపాలని ప్రధాని మోదీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. గత దశాబ్ద కాలంగా ఢిల్లీ పీఠంపై కూర్చునేందుకు కమలం పార్టీ తెగ ప్రయత్నాలు చేస్తుంది. దేశమంతా బీజేపీ విజయం సాధిస్తున్నా ఢిల్లీలో పాగా వేయలేకపోతున్నామని బీజేపీ పెద్దలు తెగ మదన పడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓసారి పవన్ కళ్యాణ్ ప్రచారంలోకి దింపాలని యోచిస్తున్నారట. అంతేకాదు వచ్చే ఏడాది తమిళనాడులోనూ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. అక్కడ సైతం పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దింపేసి డీఎంకే పార్టీకి అధికారాన్ని దూరం చేయాలని భావిస్తున్నారట. తమిళనాడులో తెలుగు ఓటర్లు భారీగానే ఉన్నారు. వారిని ఆకట్టుకుంటే చాలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించవచ్చని పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా సనాతన ధర్మం పేరుతో యావత్ హిందువులను తన వైపు తిప్పుకున్న పవన్ కళ్యాణ్ ఇటీవల తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలోనూ పెద్ద పోరాటమే చేశారు. పవన్ కళ్యాణ్ పోరాటం కారణంగానే ఈ కేసు సుప్రీంకోర్టు చేరింది. త్వరలోనే సిట్ విచారణ పూర్తయి నివేదిక రాబోతుంది. అయితే తిరుమల విషయంలో పవన్ పోరాట స్ఫూర్తి సైతం ఢిల్లీ పెద్దలను తెగ ఆకట్టుకుందని పార్టీ నేతలే అంటున్నారు. అందుకే కమలం పార్టీ పెద్దలు పవన్ కళ్యాణ్ కు సొంత పార్టీ లీడర్లకు కూడా ఇవ్వనంత ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఫ్యూచర్ స్టార్ పవన్ కళ్యాణే అన్న ప్రచారం సైతం జరుగుతోంది. చూడాలి మరి రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ సేవలను కమలం పార్టీ మరింత విస్తృతం చేస్తుందో.